ఒక్క 5 నిమిషాల వరకు మీ గురించి నేను గట్టిగా ప్రార్థన చేయాలని అనిపిస్తుంది నా హృదయంలో. గట్టిగా మంచి మనసుతో 1525. హల్లెలూయా. మనమందరం కూడా మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తానండి. మీరందరూ మౌనంగా కొంచెం మౌనంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఏ సమస్యతో ఉన్నావు, ఇక్కడికి ఏ సమస్యతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ కష్టంతో వచ్చావు, అప్పులతో వచ్చావా, బాకీలతో వచ్చావా, కుటుంబంలో శాంతి సమాధానం జీవితం నాకు ఎందుకని నువ్వు అనుకుని వచ్చావా? ఈ మంది ఇప్పుడు నువ్వు ఎందుకు ఏ సమస్యలలో వచ్చావు, ఏ బాధలలో వచ్చావు? పిల్లలు మాటింటలేదని బాధపడుచున్నావా? కుటుంబంలో భర్త మాటింటలేదని బాధపడుచున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నా భర్త మాటింటలేదు, ఎన్నిసార్లు చెప్పినా భార్య మాటింటలేదు, పిల్లలు మాటింటలేదు, కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, అప్పులై బాకీలై ఎన్ని జీవితమో ఈ రోగాలు వేదన శోధనతో నేను బాధపరుచున్నానయ్యా అని వచ్చావా? నువ్వు కన్నీళ్లతో వచ్చావా? నువ్వు కష్టాలతో వచ్చావా? నువ్వు ఇరుకులతో వచ్చావా? నీ ఇబ్బందులతో వచ్చావా? అయ్యా అయ్యా నా ప్రార్థనలు ఆలోచించాయా? హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ చేసే ప్రార్థన పరలోకం పొందాలి, నీ చేసే ప్రార్థన గుండెకి తాకాలి, నీ చేసే ప్రార్థన చెవులు వినాలయ్యా, నీ చేసే ప్రార్థన జ్ఞాపకం చేసుకో, నీ చేసే ప్రార్థన ఆలోచించండి అయ్యా. నీ చేసే పని పరిశుద్ధాత్మని కుమర్చో, నీ చేసే పని ఆత్మశక్తి నింపో, నీ చేసే పని శక్తిని కుమర్చో, నీ చేసే పని ధైర్య శక్తిని కుమర్చు, నీ చేసే ప్రార్థన ఆత్మతో అభిషేకం చేసి, నీ చేసే పని రెక్కల కింద భద్రపరచు, నీ చేసే పని బలమైన శక్తిని కుమరించాయా. నీ చేసే ప్రార్థన జ్ఞాపకం చేసుకో, నీ చేసే ప్రార్థన ఆలకించమని అడుగుతున్నానయ్యా. మీకు అందరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రార్థన నువ్వు ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, పరిశుద్ధుని రక్తమే చేయం, పరమాత్మ రక్తమే చేయం, యేసునామమే చేయం, యేసునామమే చేయం, యేసునామమే చేయం. ఇక్కడ ఎలాంటి దయ్యాలు కానీ భూతాలు శాతమల్లో పిశాచులు దురాత్మల దురశక్తులు మంత్రశక్తులు అపవాదులు నరకోస దరిద్రమా ఎలాంటి కారుణ శక్తులు ఎలాంటి అపవాది శోధించిన సైతాలు శోధించిన సూపర్ సైతంగా బయటికి రా. యేసు నామములో రా. నిన్నే పిలిచదే దయ్యాలారా రా. యేసు నామములో రీకాలారా బషంద రీకాలారా బహోరా బాబా 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 రా. బయటికి రా. పీడింపబడుతున్నావా? రోగాలతో బాధపడదు అయ్యా అయ్యా. ఇక అప్పుడు బాకీలు చూడాలతో కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడదు దయ్యాలారా బయటికి రాండిరా. రాని తమ్ముంటే రానా దగ్గరికి ఇంకా పక్షాల రీకాలారా బాబా 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 రా. యేసు నామములో యేసు నామములో యేసు నామములో బలమైన నామములో శక్తి గల నామములో రా. సైతానా ఇంకా పక్షాల రీకాలారా బాబా 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 హోలీ ఇంకా మీద ఎలాంటి దయ్యాలే కానీ భూతాలు శాతవల్లు పిశాచులు దురాత్మల దురశక్తులు మంత్రశక్తులు అపవాదులు నరకోస దరిద్రము ఎలాంటి కారుణ శక్తులు ఎలాంటి అపవాది శోధించిన సైతాన్ని శోధించే ముస్లిం సైతానిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కాల్చి వచ్చిన సైతానా బిడ్డలో ఒక్కళ్ళు ఉంటానికి వీల్లేదా? యేసు నామములో నేను కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కాల్చి వచ్చిన సైతానా దురాత్మ శక్తులు మంత్ర శక్తులారా శాతపర శక్తులారా యేసు నామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ 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 ఫైర్. నేను కుటుంబాన్ని పరిశుద్ధాత్మ కుటుంబంలో ఆత్మశక్తి నింపు, ఇప్పుడు శక్తిని కుమరించు, ఇప్పుడు ధైర్య శక్తిని కుమరించాయా. ఈ కుటుంబాన్ని ఆత్మతో అభిషేకం చేసి ఈ కుటుంబాన్ని రెక్కల కింద భద్రపరచు, ఇప్పుడు బలమైన శక్తిని కుమరించు. కుటుంబం ఇచ్చిన ఒక బలమైన అగ్నికించి కాల్చివేసి కుటుంబం ఇచ్చిన ఒక దేవదూతల కాపుతల గురించిన రాజ్య నా పరిశుద్ధాత్మదేవ పరమాత్మదేవ పరలోకంలో ఉన్న మా తండ్రి మనకు సింహాసనం మీద కూర్చుని అయ్యా కృతజ్ఞాస్తుతులు సూత్రాలు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నిశ్చితం అంటే మా కుటుంబాల్లో జ్ఞాపకం చేసి మమ్మల్ని పరిశుద్ధాత్మని కుమర్చు, మమ్మల్ని ఆత్మశక్తిని శక్తి గురించి ధైర్య శక్తిని కుమర్చు, మా కుటుంబాన్ని ఆత్మతో అభిషేకం చేసి మా కుటుంబ రెక్కల కింద బలమైన శక్తిని కుమరించండి. మా కుటుంబం చుట్టూ బలమైన అగ్నికంటే నాటువేసి మా కుటుంబం దేవదూతలు కాపుతల గురించున్నారు. అచ్చా నా పరిశుద్ధాత్మదేవ పరమాత్మదేవ పరలోకంలో ఉన్న మా తండ్రి బంగారి పాత్ర కొట్లాడి 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 కృతజ్ఞాస్తుతులు సూత్రాలు వందనములు చెల్లిస్తున్నాను. మీరు తల్లించబడతారు కాలు దక్కమంటూ భర్తల జీవితాన్ని మార్చు, భార్య జీవితాన్ని మార్చు. ఎలాంటి రోగాలతో వచ్చారో ఆ రోగాలు ఉండకూడదు ప్రభు. ఇప్పుడే ఆ రోగం లాయమే పోవును కాక
అయ్యా ఎలాంటి భయంకరమైన రోగాలతో వచ్చారో, కిడ్నీల రాళ్ళని, నడుము నొప్పులని, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చెప్పలేని రోగాలు, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇలాంటి రోగాలు, వేదన, శోధన యేసు నామములో ఆయన పోవుడుగా. అప్పుల నుంచి విడుదల చేయి ప్రభా, అప్పుల నుంచి విడుదల చేయి ప్రభా. బాకీలు, అప్పులు, రుణాలు యేసు నామములో తీరిపోవును గాక. అయ్యా ఇగో రాత్రి కలిగే భయం, పిచ్చి పిచ్చి కళల నుంచి విడుదల చేయి. పిల్లలు మాటింటలేదని తల్లిదండ్రులు బాగా బాధపరుచున్నారు. అయ్యా పిల్లలు మాటిండే భాగ్యం తెచ్చే, భార్య మాట భర్త, భర్త మాట భార్యనే భాగ్యం తెచ్చే, పిల్లల తండ్రిని గౌరవించే భాగ్యం తెచ్చే, కుటుంబంలో నెమ్మది, ఓపిక, ఓర్పు, ప్రేమ, జాలి, కుటుంబంలో సంతోషాన్ని దయచేయి. అవుతుంది ప్రభా, వాళ్ళ కుటుంబంలో ఆకాశ వాక్యం నింపి ఇష్టమైన మేలు దీవెనలతో నింపండియా, నింపండియా. వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం వచ్చి వివాహం జరిగేటట్టుగా సాయం చేయి. గర్భఫలం లేని వారి గర్భఫలాలు తెరవబడును గాక. పిల్లలు చదువుని జ్ఞాపకం చేసుకో. జ్ఞానం, బుద్ధి, తెలివిని దయచేయమని పాదాలు పట్టుకుని బతిమాలుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయం చేయి నాయన, సాయం చేయి ప్రభా, సాయం చేయి. వాళ్ళ వంకరతో సరిచేయి, తోటప్పుకుంటే కాపాడు, కాల్తో తిరుగుకుంటే కాపాడు, అక్కరతో తీర్చు. నీ చిత్త ప్రకారం వాళ్ళు ఏమైతే అడుగుతారో వాళ్ళకు సాయం చేయండి ప్రభా. ఇస్తయ్యా బండ్లల్లో, మోటార్ల, గాడిలలో తిరుగుతున్నారయ్యా, సింహంగా వెళ్ళి తిరిగి లాభంగుచ్చే భాగ్యాన్ని ఇచ్చింది ప్రభా. వ్యభిచారికులు మార్చాయా, నరహంతకులు మార్చాయా, దొంగలు మార్చాయా, తిరుగుపోతలు మార్చాయా, తాగుపోతలు మార్చాయా, తిండిపోతలు మార్చాయా, నిద్రపోతలు మార్చాయా. అబద్ధ సాక్షులు, ఇచ్చిన రక్తాలు, అతికి ఆశ, సన్నిధి లేదా న్యాయమైన వ్యర్థమైన తిట్టు వాళ్ళు మార్చినట్టండి ప్రభా. కుటుంబ శాంతి సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది, ఓపిక, ఓర్పు, ప్రేమ, జాలి, కుటుంబంలో సంతోషాన్ని కలిగించండి అయ్యా. వాళ్ళ కుటుంబాన్ని రెక్కల కింద భద్రపరిచి వాళ్ళ కుటుంబం ఉరివెల మొక్కలకు ఉండాలి, జాగ్రత్త గల కళ్ళకు పోవాలయ్యా. వీళ్ళందరూ బల్ల చుట్టూ కూర్చొని భోజనం చేసే భాగ్యాన్ని దయచండి ప్రభా. నీ కాలు పట్టుకొని బతిమాలుకుంటున్నా. అలాగే అతను చిన్న కుమారుడు అయ్యా, ఈరోజు ఆయన బర్త్డే ప్రభా. ఇంత నాతను ప్రభా, ఇంత ప్రార్థన జరుగుతున్న అతను ప్రభా, వాళ్ళు ఊహించలేదు ప్రభా. ఇది నువ్వే మాట్లాడుతున్నావు నా తల్లి ప్రభా. ఇసే పరిశుద్ధ ఆత్మదేవుడా, ఆ చిన్న కుమారుని దీవించండి అయ్యా, ఆశీర్వాదించండి. పోయిన సంవత్సరం నుంచి పడితే ఈ సంవత్సరం దాకా అయ్యా ఇగో నా తల్లి ప్రభా, ఇప్పుడు సంవత్సరం పిల్లగాడు ప్రభా. అప్పుడు నా తల్లి ప్రభా వేసే 12 నెలలు కాపాడి దీవించి ఆశీర్వాదం ఇచ్చావు. ఇప్పుడు నుంచి ఆ బిడ్డను నీ చేతికి సమర్పించుకుంటావు. నువ్వే ముందు నడిపించావు. జ్ఞానం, బుద్ధి, తెలివిని దయచే. గొప్ప సేవలో బలంగా వాడబడాలన్న తల్లి ప్రభా, గొప్ప ప్రయోజకునిగా చేయనైనా తల్లిదండ్రులు దీవించి జ్యోతిమను దీవించండి ప్రభా. ఇగో నతనాలు కుటుంబాన్ని తల్లి ప్రభా అయ్యా, ఇగో మమతను దీవించండి ప్రభా. అయ్యా ఇగో నా తన సాయిని దీవించండి, కుమారుని దీవించండి ప్రభా. ఇగో నా తల్లి ప్రభా ఏసయా, ఇగో నా తల్లి ప్రభా బలరామును దీవించండి ప్రభా ఏసయా. ఇగో నా తల్లి ప్రభా చిన్నారిని దీవించండి ప్రభా. అమ్ముని తన భర్తను దీవించండి. అతని కుటుంబ అమ్మని అగో నా తన జ్యోతమ్మ అమ్మని దీవించండి ప్రభా. వాళ్ళ తమ్ముళ్ళని దీవించండి, వాళ్ళ మర్దల్ని, వాళ్ళ బావల్ని, వాళ్ళ అక్కల్ని అందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వాదమించండి ప్రభా. మెండుగా దీవెనలు దావీదుకి అయ్యా, దావీదుని దీవించినట్టుగా ఆ చిన్న కుమారుని దీవించండి అయ్యా. ఇసాకుని దీవించినట్టుగా చిన్న కుమారుని దీవించండి ప్రభా. పౌలుని దీవించినట్టుగా చిన్న కుమారుని దీవించండి ప్రభా. యాకోబుని దీవించినట్టుగా చిన్న కుమారుని దీవించండి ప్రభా. అయ్యా దీవెనలతో ఆ కుమారుని నింపండి అయ్యా. కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కన్నీరుని ఓదార్చండి ప్రభా. ఎవరైతే ఏడుస్తూ వచ్చారో, ఎవరైతే భయపడుతూ వచ్చారో భయాన్ని తీసివేసండి అయ్యా. ఇవరంతా కన్నీరుని ఓదార్చండి. వాళ్ళ కుటుంబాలను మెండుగా దీవెనలతో నింపండి. నీ ఆత్మ అభిషేకాన్ని ఇప్పుడు దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడ దిగిరా, పరిశుద్ధాత్మ దేవుడ దిగిరా, పరిశుద్ధాత్మ దేవుడ దిగిరా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నింపాయా, 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 నింపాయా. హోలీ స్పిరిట్ ఇక బషాల నిగల బషంద నిగల రబహర బాబా 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 ఇక బషాల నిగల రబహర బాబా. దీనితో నింపాలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. వాళ్ళని వెలుగులోకి నడిపించండి, చీకటిని లాయపరిచి వెలుగులోకి నడిపించండి. కుటుంబాన్ని మెండుగా దీవెనలతో నింపండి ప్రభా. ఇక్కడ కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు నుంచి బిడ్డలందరినీ యుగాలు స్తోత్రాలు చేతి కట్టగలుగుతున్నాను. నీ చుట్టూ ఉంది నా కుటుంబాన్ని కూడా యుగాలు స్తోత్రాలు చేతి కట్టగలుగుతున్నాను. నీ చుట్టూ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశం వైపు చేతులు చాపండి. నేను ఎట్లా అంటే మీరు అట్లనండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును కాక. మానవ దినాహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములు క్షమించి మమ్మును శోధనాలు తేక దుష్టు నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు
యెహోవా దేవాలలు, పరమాత్మ దేవాలలు, పరిశుద్ధ ఆత్మదేవాలు, పరిశుద్ధ ఆత్మదేవ, పరమాత్మ దేవ, పరలోకమున్న మా తండ్రి, మా యొక్క సింహాసనం మీద కృష్ణాస్తుంటుంది.